కర్నూలు జిల్లా కోసిగిలో రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఆవరణంలో నారా లోకేష్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి 4 మండలాల నుంచి సుమారు 650 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడంతో వారికి ప్రశంసా పత్రాన్ని మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అందజేశారు. అనంతరం వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మధ్య కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ, నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు మంత్రిగా అనేక సేవలు అందిస్తూ రాష్ట్రానికి పెట్టుబడుల ద్వారా యువతకు ఉద్యోగాలు సమకూరుస్తున్నారని అన్నారు. జన్మదిన సందర్భంగా రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సురేష్ నాయుడు, గోపాల్ రెడ్డి, మల్లికార్జున, ఆర్లబండ సింగిల్ విండో చైర్మన్ నాడిగి అయ్యన్న, మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సిరెడ్డి, వక్రాని వెంకటేశ్వర్లు, హోళగుంద కోసిగయ్య, వీరేష్, సొట్టయ్య తదితరులు పాల్గొన్నారు. 44వ బర్త్డే సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గంలో కోసిగి మండలం ఈరోజు మా పిలుపు మేరకు ఈరోజు రక్తదాన శిబిరం పెడితే వందలాది మంది తరలి వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నవతరానికి యువ నాయకుడుగా, నవతరానికి భరోసా ఇచ్చే నాయకుడిగా ఈరోజు నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, అనేక సేవలు కూడా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో లోకేష్ బాబు గారి వెనుక ఉంటూ ఆయన యొక్క స్ఫూర్తితో మేమంతా కూడా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటున్నా. భావితరాలకు భవిష్యత్తు నాయకుడు అంటే లోకేష్ బాబు గారే అని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రాబోయే కాలంలో రాష్ట్రానికైతేనేమి, రాష్ట్ర ప్రజలకైతేనేమి, యువ నాయకుడికైతేనేమి భరోసా కలిగిన నాయకుడు ఖచ్చితంగా ఈ లోకేష్ బాబు గారే అని చెప్పి చెప్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ నాయకుడి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నాడో మనం అందరూ చూస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు కూడా కుటుంబంతో లేకుండా ప్రజాసేవలో ఉన్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఆయన దావోస్లో ఉంటూ